యుధిష్ఠిర వార్త ప్రేక్షకులకు అట్లాగే తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక గమ్మతైన వార్త చెప్తా. ఏంటంటే మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో అని చెప్తూనే ఉన్నాం. సో ఆ రోజులు గడుస్తూనే ఉన్నాయి, ఇంకా ముందుకు పోతున్నాయి. కానీ బట్ ఎప్పుడో ఒకసారి అయితే స్థానిక సంస్థలు వస్తాయి కాబట్టి అందరు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇంకా 2 నెలలు 3 నెలలు ఉన్నప్పటికి కూడా ఇప్పటి నుంచి ఖర్చులు పెట్టడం, కొన్ని కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఒక ఫన్నీ న్యూస్ చూసిన నేను, ఫన్నీ అనొచ్చు, వాస్తవానికి సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఇది. మద్యపానం చేసే వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు పదవులు ఇవ్వబోమని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట. చూడరి, మద్యపానం చేసే వారికి స్థానిక సంస్థల ఎన్నికలలో టికెట్లు పదవులు ఇవ్వబోమని చెప్పి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పిండు. ఏంది, గాంధీ జయంతి సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలంతా ఇకపై మద్యపానం చేయబోమని ప్రతిజ్ఞ చేసిరట. చూడరి, ఈ ఎక్కడేది దండేపల్లి. సో మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లిలో కాంగ్రెస్ నాయకులందరూ ప్రతిజ్ఞ చేసారు, ఇక మద్యపానం జోలికి పోము మేమని చెప్పేసి. ఇట్లనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరు చెప్పేసి ఎంత బాగుండవు కదా అనిపించింది అందుకేమన్నా? లేదా ఈ ప్రతిజ్ఞ చేసిన వాళ్ళు అందరూ తాగకూడదు అనుకుంటురా? అట్లా టికెట్లు ఇవ్వద్దు, అసలు ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్ కూడా ఇవ్వదంటే అసలు పోటీ వేరే రకంగా ఉంటుంది కావచ్చు నాకు తెలిసి. సో అందరు తాగేటోళ్ళే, తెలంగాణ మొత్తం ఆల్మోస్ట్ సగానికి సగం ప్రజాప్రతినిధులు తాగుడు అలవాటు ఉన్న ఉన్నారు. సో ఏదేమైనా మద్యపానం మీదనే, ఈ ఎక్సైజ్ మీదనే చాలా వరకు ఆమ్దాని ఉంది తెలంగాణ రాష్ట్రానికి, అట్లాగే మిగతా రాష్ట్రాలకు. కాబట్టి సంపూర్ణ మద్యపాన నిషేధం అనే దమ్ము ధైర్యం ఏ ముఖ్యమంత్రి కూడా వస్తలేదు. ఆఖరికి హైడ్రా పేరుతో బంగాలు కొలగొట్టే ధైర్యం వస్తుంది, లేకపోతే ఇంకేదో ప్రాజెక్టులు కట్టే ధైర్యం వస్తుంది కేసీఆర్ లాంటి నాయకులకి అప్పుడు. సో ఇట్లా రకరకాలుగా డేర్ చేయగలిగారు, కానీ మద్యపానం నిషేధం అని మాత్రం డేర్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే రాజకీయాలు నడుపుతుంది ఆ మద్యపానం కాబట్టి. సో ఈ చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకున్నా. థ్యాంక్ యూ.